15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు ఆ ఆధారాలతో పలు జిల్లాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో అరెస్టులు చేశారు. ఏలూరులోని గ్రీన్ సిటీలో 15 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు ఏలూరులో ఎంతకాలంగా ఉంటున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గ్రీన్ సిటీనే షెల్టర్ జోన్గా ఎందుకు ఎంచుకున్నారు, ఏలూరు జిల్లాలో ఎంతమంది మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారనేది దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టైన 15 మంది దగ్గర 15 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ 15 మందిలో 10 మంది పురుషులు, 5 మహిళలు ఉన్నారు. విజయవాడలో 28 మంది మావోయిస్టులు అరెస్టు చేసిన పోలీసులు కొత్త ఆటోనగర్లోని మావోయిస్టుల షెల్టర్ నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీఎక్స్, తపంచ, 303 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇక కాకినాడ జిల్లాలో మరో 2 మావోయిస్టులను అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. సునీల్, ఏలూరు జిల్లాలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన జంగారెడ్డిగూడెం, బొట్టాయిగూడెం ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం జరిగింది. చెక్ పోస్టుల వద్ద పెద్ద ఎత్తున నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాకపోకల పైన అలాగే వాహనాలను తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే మావోయిస్టు నేతగా ఉన్నటువంటి హిడ్మా ఎన్కౌంటర్ అక్కడ ఆ ప్రదేశంలో దొరికినటువంటి సమాచారం మేరకు అది ఏలూరు పోలీసులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏలూరు గ్రీన్ సిటీలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఒక్కసారిగా పక్కా సమాచారంతో అంటే హిడ్మా డైరీకి సంబంధించిన డైరీలో అతనికి కొంత కీలక సమాచారం పోలీసులు లభించడం, ఆ తర్వాత వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే షెల్టర్ జోన్లు ఉన్నాయో ఆ ప్రాంతాలను చుట్టుముట్టడం ఒకేసారి చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లాలో కూడా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో గ్రీన్ సిటీలోని ఒక బిల్డింగ్ లో దాగి ఉన్నటువంటి దాదాపు 15 మంది అటు మావోయిస్టు సానుభూతి పరులు కానీ మావోయిస్టులు కానీ ఒకసారిగా చుట్టుముట్టడం జరిగింది. అయితే వారి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారని దాని మీద కూడా కొంత పోలీసులు తర్జన పడ్డారు. ఒక పక్కన డ్రోన్ కెమెరాలు ఉపయోగించడం, మరో పక్కన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆ బిల్డింగ్ లోకి వెళ్లేందుకు పోలీసులు చొరవ చూపడం జరిగింది. ఈ ఆపరేషన్ లో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నేరుగా పాల్గొనడం, ఆ తర్వాత ఆయన సూచనల మేరకు సిబ్బంది మొత్తం బిల్డింగ్ మొత్తం చుట్టుముట్టడం. అయితే ఆయుధాలు మావోయిస్టులకు సంబంధించి కానీ వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు తీసి ఉపయోగించే సమయం కూడా వాళ్ళకి ఇవ్వకుండానే పోలీసులు నేరుగా బిల్డింగ్ లోకి చొచ్చుకోవడం, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అంటే వీళ్ళు మావోయిస్టులు లేకపోతే మావోయిస్టులకు ఏ విధంగా సహకారం అందిస్తున్నారు, ఆయుధాలు తరలించే ఆయుధాలు ఉంటాయని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. సునీల్. ఓకే శ్రీనివాస్. మావోయిస్టుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోందని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. అరెస్టైన మావోయిస్టులను రేపు కోర్టులో హాజరుపరుచుతామన్నారు. అరెస్టైన వారిలో 21 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నట్లు తెలిపారు. హిడ్మా గ్యాంగ్ పెనమలూరులో షెల్టర్ తీసుకుందని తెలిపిన ఎస్పీ మారేడుమిల్లిలోనే హిడ్మా హతమయ్యాడని చెప్పారు. ఈరోజు పెనమలూరు ఈ ఏరియా ఆటోనగర్ అయిన ఈ ఏరియాలో మాకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్ గా లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ ఆక్టోపస్ టీమ్స్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించిన ఒక జాయింట్ ఆపరేషన్ ఈ రోజు చేయడం జరిగింది. మీరు వెనకాల చూస్తున్న పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో పై ఫ్లోర్ లో ఈ రోజున హతం కాబడిన లేదా ఎన్కౌంటర్ లో మరణించబడిన హిడ్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్ గా 28 మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్ గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే ద మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడుమిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్ లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్ లో సైమల్టేనియస్ గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో ఆ జరిగిన ఆపరేషన్స్ కల్లా మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులను పట్టుకోవడం జరిగింది.